రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపట్ట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మరి భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. మరి భయం లేకుండా ఎలాగ ఉంటుంది? మరి భయం అనేది మనకు కలుగుతూనే ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యందు నమ్మిక ఉంచితే ధైర్యంగా ఉంటామంట. ఓకే, మరి ఎందుకంటే దేవుడు మనకు ఈ సెలవిచ్చినట్లుగా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. భయపడకు, నేను నీకు కేడము, భయపడకు, నేను నీ రక్షణాధారము. ఇట్లాగా ప్రతిసారి దేవుడు మనకు భయం కలిగినప్పుడల్లా మనలను ధైర్యపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే. మనం మర్చిపోయినప్పుడు, దేవుడు మనకు జ్ఞాపకం రానప్పుడు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము మనం మర్చిపోయినప్పుడు మాత్రమే మనకు భయము కలుగుతుంది. అలాగ భయపడటం వల్ల మనుషులకు ఏమొస్తుందంట? ఉరి వస్తుంది. అంటే ఆ భయములో నీకు ఒక ఆలోచన, తలంపు అనేది రాదు. ఇక నీవు ఎలాగ తప్పించుకోవాలో ఆ మార్గం కూడా నీకు తెలియదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆయన మనకు ఎంతవరకు శ్రమకు అనుమతిస్తాడో ఆయన చేతిలోనే ఉందంట. మన ప్రతి శ్రమ కూడా ఆయన యొక్క అధీనంలోనే ఉంది. మనము సహింపగలిగినంత మాత్రమే ఆయన అనుమతిస్తాడు. సహింపలేమని ఆయనకు తెలుసు మన సామర్థ్యం. ఎంతవరకు నీవు భరించుకోగలవో ఆ సమస్యను ఆయనకు తెలుసు. అంతకంటే అధికంగా అనుమతించడు. ఆయన అపవాదికి కూడా కొన్ని నియమాలు, అంటే కొన్ని లిమిట్స్ పెట్టాడు. మరి యోబు విషయంలో మనం చూడవచ్చు. నీవు అతని ప్రాణమును మాత్రం ముట్టకు. మొట్ట కొంచెం ఇస్తాడు, మళ్ళీ ఇంకొంచెం ఇస్తాడు. అయితే ప్రాణం మాత్రం ముట్టకని గద్దిస్తాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు యోబు ఆ శ్రమను కూడా తట్టుకొని తన యొక్క నీతిని, యథార్థతను కనపరుస్తాడు, విజయవంతంగా వస్తాడని ఆయనకు తెలుసు. అలాగా మన అందరి గురించి కూడా దేవునికి తెలుసు. ఎంతవరకు నీవు భరించగలవు, ఎంతవరకు నీవు సహించగలవో ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే ఆయన ఆ పరిమితిలోనే దానిని అనుమతిస్తాడు తప్పిస్తే నీ పరిమితికి మించి ఆయన అనుమతించాడు. అయితే నీవు అప్పుడు కూడా భయపడితే ఇంకా నీ అంతట నీవు ఆ యొక్క ఉరిలోనికి పోయేటువంటి ప్రమాదం ఉంది. నీవు ఏదైనా ఒక కష్టము, శ్రమ వచ్చినప్పుడు మొదట జ్ఞాపకము చేసుకోవాల్సింది దేవుడిని, ఆయన అపరిమితమైనటువంటి శక్తిని మాత్రమే. ఎందుకంటే దేవుడు అత్యద్భుతమైనటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయనను ఆశ్రయించే వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన యందు గనుక మనం నమ్మిక ఉంచితే సురక్షితంగా మనలను ఉంచుతాడు. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనకు కలగాలి. శిష్యులు అన్ని అద్భుతాలు చేసినా సరే మరలా ఏదైనా ఒక కొత్త శ్రమ వస్తే దేవుణ్ణి మరి మర్చిపోయి భయపడటము మనము చాలా సందర్భాల్లో చూస్తాం. ఉదాహరణకు ఆ యొక్క దోణిలో తుఫాను కొడుతూ ఉన్నప్పుడు దేవుడు అంతకుముందు చేసినటువంటి, యేసయ్య అంతకుముందు చేసిన అద్భుతాలు వారు మర్చిపోయి ఈ తుఫానును ఆయన కంట్రోల్ చేయలేడు అనుకున్నారు. అందుకే భయపడిపోయి, ప్రభువా నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన లేపుతూ ఉంటారు. ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా మునిగిపోతాడు కదా, ఆయనకు కూడా నష్టం వాటిల్లుతుంది కదా. అది కూడా వారు ఆలోచించుకోండి. ఈయన ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అనేది ఆలోచించలే. ప్రాణ భయము అనేది అక్కడ వారిని, ఆయన శక్తిని గమనించకుండా చేసింది. కాబట్టి దేవుని శక్తిని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన లేచి ఒక్క మాటతో గద్దించాడంతే. ఆయన అధికారాన్ని ఉపయోగించమని కోరుకుంటున్నాడు. మనము భయపడిపోయి అధికారాన్ని మర్చిపోతే ఎలాగా? అది దేవుడు బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి భయపడద్దు. ఏ శ్రమ అయినా అది మన దేవుని అధీనంలోనే ఉన్నది. ఎంతటి శత్రువైనా, అపవాది ఎవరిని ఉపయోగించి నీ మీదకి ప్రయోగించినా వారందరూ దేవుని అధీనంలోనే ఉన్నారు. కాబట్టి భయపడి నీకు నీవు ఉరి తెచ్చుకోకు. ధైర్యంగా ఉండు, దేవుణ్ణి నమ్ముకో. ఆయన సురక్షితంగా నిన్ను ఉంచుతాడు. దేవుని యందు నమ్మకము, విశ్వాసము అలాంటి పరిస్థితుల్లోనే మనము కనపరచాలి. మరి ఈ రీతిగా మనం అందరము నమ్మిక కలిగి దేవుని యందు సురక్షితమైన జీవితాన్ని జీవించుదుముగాక. ప్రార్థిద్దాం.
సర్వోన్నతుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి నీ యొక్క నామంలో మమ్మల్ని నిలవబెట్టినందులకు నీకే స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధానంలో ఉదయకాలం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన నీవు అంగీకరించే దేవుడవు కదా అయ్యా. మరి యొక్క నూతన వాక్కుతో మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు. అవును, ప్రతిదినం అనేక భయాలు లోకపరంగా మాకు కలుగుతూనే ఉంటాయి, విశ్వాసపరంగా కూడా కలుగుతూ ఉంటాయి, ఆత్మీయ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అయితే ప్రతి ఒక్కదానికి నీవే పరిష్కారం, నీవే తోడుగా ఉన్నావు, అన్నీ నీ అధీనంలోనే ఉన్నాయి. ఆ విషయాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేటట్లు పరిశుద్ధాత్ముడా నిరంతరము మాకు జ్ఞాపకం చేయండి. మా యొక్క కష్టములో, శ్రమలో ముఖ్యంగా దేవుని శక్తిని మొట్టమొదట మేము ఆశ్రయించి ప్రతి భయము నుంచి మేము విడుదల పొంది సురక్షితంగా జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించవలసింది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం తండ్రి. ఆమెన్.